వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. సాధారణంగా ప్రపంచ దిగ్గజాలను మనం కలవాలంటే పాలకులే విదేశాలకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడు వాళ్ళు ఇక్కడికి రావడం అనేది చాలా తక్కువ. కానీ ఇప్పుడు ఆ సమీకరణం మారుతోంది. ప్రపంచ దిగ్గజ ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు, గ్లోబల్ ఫిలాంథ్రఫిస్ట్ బిల్ గేట్స్ స్వయంగా ఏపీకి రావడం ఇప్పుడు రాజకీయంగా, ఆర్థికంగా పెద్ద విషయం. ఈ నెల 16న బిల్ గేట్స్ అమరావతికి రానున్నట్లుగా సమాచారం. ఇక ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆయన ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. అయితే ఈ సమావేశం కేవలం మర్యాదపూర్వక భేటీ అయితే కాదు, రాష్ట్ర భవిష్యత్తుని కూడా ప్రభావితం చేసే కీలక నిర్ణయాలకు వేదికగా మారే అవకాశం ఉంది. అయితే విద్య, వ్యవసాయం, ఆరోగ్య ఎన్ని రంగాల్లో ఏఐ టెక్నాలజీ వినియోగంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అయితే బిల్ గేట్స్ ఫౌండేషన్ మధ్య ఏపీకి మధ్య ఒప్పందం అయితే కుదిరింది. ఆ ఒప్పందాన్ని ఇప్పుడు కార్యరూపం తీసుకెళ్లే దిశగా ఈ భేటీ కీలకంగా మారబోతోంది. ముఖ్యంగా ప్రభుత్వ సేవల్లో సాంకేతికతను ప్రజల దాకా తీసుకెళ్లాలనే చంద్రబాబు విజన్కు బిల్ గేట్స్ మద్దతు లభిస్తే ఏపీ దేశంలోని డిజిటల్ గవర్నెన్స్కు రోల్ మోడల్గా మారే అవకాశం ఉంది. మరి కీలకంగా చర్చకొచ్చే అంశాల్లో కనుక చూస్తే చిత్తూరులో జిల్లాలో అమలవుతున్న సంజీవని ప్రాజెక్టు ముఖ్యమైనది. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ హెల్త్ రికార్డులను రూపొందించాలి అనే లక్ష్యం అయితే ఉంది. మరి బిల్ గేట్స్ ఫౌండేషన్ సహకారంతో ప్రతి పౌరుడి ఆరోగ్య సమాచారం డిజిటల్గా అందుబాటులోకి వస్తే గనక ఆరోగ్య సంరక్షణ రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయి. ప్రాథమిక వైద్యం నుంచి స్పెషలైజ్డ్ చికిత్స వరకు డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇదే కాకుండా అమరావతిలో ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేయాలి అనుకుంటున్న క్వాంటమ్ వ్యాలీ, మరి దీనిపై కూడా ఎంతో కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాల్లో ఏపీని గ్లోబల్ హబ్గా మార్చాలి అన్నది చంద్రబాబు లక్ష్యం. ఈ రెండు రంగాల్లో బిల్ గేట్స్ సంస్థల నుంచి పెట్టుబడులు మనకు గనక వస్తే ఏపీ ఐటీ రంగ స్వరూపమే మారిపోతుంది. యువత ఎక్కడెక్కడికి వెళ్ళి ఉద్యోగాల కోసం కష్టపడాల్సిన పనుండదు. ప్రపంచ స్థాయి ఉపాధి అవకాశాలు కూడా ఏపీలోనే అందుబాటులోకి వస్తాయి. మరి ఇవే కాకుండా స్టార్టప్ ఎకోసిస్టమ్ కూడా వేగంగా విస్తరిస్తుంది. అయితే బిల్ గేట్స్కు చంద్రబాబుకి అనుబంధం కొత్తదేం కాదు. 1995లో చంద్రబాబు తొలిసారి ముఖ్యమంత్రి అయిన టైంలో కూడా బిల్ గేట్స్ను కలిసేందుకు ఆయన అమెరికా వెళ్ళారు. ఆయన కోసం కష్టపడి అపాయింట్మెంట్ తీసుకొని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా హైదరాబాద్ విజన్ని వివరించారు ఆయనకి. మరి ఆ ప్రెజెంటేషన్కు ముగ్ధురయ్యారు బిల్ గేట్స్. హైదరాబాద్లో ఇప్పుడున్న మైక్రోసాఫ్ట్ క్యాంపస్ ఏర్పాటు చేయడానికి ముందుకొచ్చారు. అదే నిర్ణయం హైదరాబాద్ను ప్రపంచ ఐటీ మ్యాప్పై నిలబెట్టింది. ఇప్పుడు అదే అనుబంధం ఏపీ అభివృద్ధికి కొత్త అధ్యయనాన్ని తెరలేపే అవకాశం ఉంది. గ్లోబల్ విజన్, టెక్నాలజీ, గవర్నెన్స్ ఇవన్నీ కలిసి పనిచేస్తే ఏపీ స్వరూపమే మారిపోతుంది. అమరావతి బిల్ గేట్స్ రాక కేవలం ఒక సందర్శన అయితే ఖచ్చితంగా కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే ఘట్టంగా మారే అవకాశం ఉందని కూడా చెప్పచ్చు. మరి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.